హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య స్వామిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ చికెన్ కర్రీ. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయి ప్రిపరేషన్ అయితే చూద్దాము. ముందుగా అయితే ఇక్కడ నేను కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక అర కేజీ వరకు చిక్కుడుకాయలను అయితే తీసుకున్నాను. ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలను అయితే ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలను అయితే వేసుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చిక్కుడుకాయ చికెన్ కర్రీ ఎంతమందికి తెలుసు, ఎంతమంది ప్రిపేర్ చేశారు అంటే వండుకుంటూ ఉంటారో కామెంట్ చేయండి. నేనైతే చాలా రేర్గా చేస్తూ ఉంటాను. నేను ఒక ఫ్రెండ్ దగ్గర అయితే ఇది నేర్చుకున్నాను. వైజాగ్ ఫ్రెండ్ దగ్గర అయితే నేను ఇది నేర్చుకున్నాను అనమాట. అంత క్రితం అయితే నాకు తెలీదు. ఉల్లిపాయలన్నీ ఇలా చక్కగా మంచిగా వేగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి మొత్తం మసాలాని వేయించుకోవాలన్నమాట. చక్కగా ఇది మొత్తం వేగిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీ కంటే ఇలా చిక్కుడుగాయ వేసుకొని చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఇలా చికెన్ మొత్తం తాలింపులో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి చికెన్లోంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కొంచెం సేపు తర్వాత మూత తీస్తే ఇలా వాటర్ అనేది సపరేట్ అయింది. ఇలా వాటర్ అంతా సపరేట్ అయిన చికెన్ కర్రీని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయలు టమాటాలని వేసేసుకోవాలి. వేసుకొని ఈ చిక్కుడుకాయ టమాటా కూడా చికెన్ కర్రీలో కలిసే వరకు కలుపుకోవాలి. మొత్తం కర్రీలో కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి మరలా చిక్కుడుకాయ మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, చిక్కుడుకాయ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కూర అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం తాలింపులో వేసాం కదా, మరి కొంచెం పసుపు వేసుకోవాలి. మరో పావు టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కూరనంతా కలుపుకోవాలి. ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయింది కదా, ఆ వాటర్తో పాటు ఈ కూర అంతా బాగా దగ్గర పడేంత వరకు కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి. తర్వాత మూత పెట్టేసిన తర్వాత చూడండి, కూర అయితే ఒక 80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మరి డ్రైగా లేకుండా కొంచెం గ్రేవీ లాగా ఉండేలాగా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక అర టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ 3 మసాలా పౌడర్లు వేసుకొని అది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కూర ఉప్పు కారాలు వేసినప్పుడే స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇంకా కర్రీ రుచి అయితే ఇక చెప్పలేము. ఈ వాసనకే ఎప్పుడెప్పుడు తినాలా అని నోరు ఉంది. చూడండి, మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇలా కర్రీ మొత్తం అయితే దగ్గర పడింది. దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. పైన గార్నిషింగ్ కోసం యాడ్ చేసుకొని మరొక 1 లేదా 2 నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ చిక్కుడుగాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో. మరి మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో మీ కామెంట్లో అయితే తెలియజేయాలని కోరుకుంటున్నాను.
ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే దయచేసి చివరి వరకు చూడండి. మీ అమూల్యమైన సపోర్ట్ని అయితే అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.